దేవుని కృపను బట్టి లవోదికయ అనేటువంటి సంఘమును గురించి మనం నేర్చుకుందాం. ఈ సంఘమును గురించి నేర్చుకోక మునుపు 6 సంఘాలు ఉన్నాయి. ఆ 6 సంఘాల పేర్లు చెప్పండి. మొదటి సంఘము పేరు ఎఫెసు సంఘం. మొదటి సంఘం పేరు ఏమిటి? ఎఫెసు సంఘం. రెండవ సంఘము స్ముర్ణ. అందరూ చెప్పాలి, స్ముర్ణ సంఘము. స్ముర్ణ. పెర్గేము సంఘము. పెర్గేము. తుయతైరా సంఘము. 5వ సంఘము సార్దీసు సంఘము. 6వ సంఘము ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘం. లవోదికయ అనేటువంటి సంఘమును గురించి ఈ దినం మనము నేర్చుకొనబోతున్నాం. లేక సంఘం అనేటువంటి ఈ సంఘానికి ఇలాగూ వ్రాయుము అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఆమేన్ అనువాడును, సత్య సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షియు. నమ్మకమైన సత్య సాక్షి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మకమైన సత్య సాక్షి. ఆయనే దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు అంటే దేవుని సృష్టి అంతటికి కూడా ఆది అయి ఉన్నవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సృష్టిని అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే కలిగించారు. అంటే సృష్టికర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త. ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఈ యొక్క ప్రపంచాలను ఆయన కలిగించాడు. అందుకే దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా అని ఆయన తను తాను ఇక్కడ పరిచయం చేసుకున్నట్లు 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు సంఘముతో? నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలన్నీ కూడా దేవునికి బాగా తెలుసు ప్రియులారా. మంచి క్రియలు మనలో ఉన్నాయా, లేక చెడ్డ క్రియలు మనలో ఉన్నాయా? దేవునికి ఇష్టమైన క్రియలు మనలో ఉన్నాయా, దేవునికి ఇష్టము కాని క్రియలు మనలో ఉన్నాయా అనేటువంటి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలన్నీ నాకు బాగా తెలుసు అని దేవుడు అంటున్నాడు. ఈ సంఘముతో యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘము ఎలా ఉన్నదంటే చల్లగానైనను వెచ్చగానైనను లేదంట. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, కానీ నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు. నీవు నిలువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. అంటే చల్లగా ఉండటం అంటే ఏమిటి, వెచ్చగా ఉండటం అంటే ఏమిటి, ఈ మాటకున్న భావం ఏమిటి అక్కడ మనకు రాయబడలేదు. కానీ మనం ఆత్మీయంగా ఆలోచన చేయాలి. అక్కడ మనకు రాయబడలేదు, ఆత్మీయంగా ఆలోచన చేయాలి. చల్లగా ఉండటం అంటే దేవునిలో ఉండటం, వెచ్చగా ఉండటం అంటే లోకములో ఉండటం. అంటే ఈ సంఘము దేవునిలో ఉంది, లోకములో కూడా ఉంది. అంటే నులివెచ్చని స్థితిలో ఉంది ఈ సంఘం. కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకం, అలా ఉంది ఈ సంఘం పరిస్థితి. అంటే దేవుని సన్నిధికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, మళ్ళా బయటికి వెళ్ళగానే లోకములో కలిసిపోతారు. లోకపు ఆలోచనలు, లోకపు మాటలు, వ్యర్థమైన మాటలు, దేవునికి అయిష్టమైన
మాటలు వినటం అనేటువంటిది చేస్తారు. ఈనాడు కూడా సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభు నందు ప్రియులారా, దేవుని వాక్యమేమో వింటారు, పాటలేమో చక్కగా పాడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులతో కూడా కలిసిపోతారు. లోకస్తులతో కలిసిపోతారు అంటే వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులువెచ్చని స్థితిలో ఉన్నారు. ఉంటే దేవునిలోనైనా ఉండాలి, లేక లోకములోనైనా ఉండాలి. కానీ దేవుని యొద్దకు వస్తున్నారు, లోకము యొద్దకు వెళుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నారు, లోకపు మాయలో పడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా సంఘములో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకము అనేటువంటి పరిస్థితులు మనకేమైనా ఉన్నాయా అనేటువంటి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి ప్రియులారా. చాలా మంది పైకి కనపడరు కానీ లోపల వారు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. పైకి కనిపించరు కానీ లోకాన్ని మాత్రం ఎక్కువగా ప్రేమిస్తారు. లోకపు మాటలంటే వారు పడిపోతారు, లోకపు ఆలోచనలంటే వారు పడిపోతారు. లోకములో ఉన్నవి చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, చాలా ఆసక్తిగా చేస్తారు. కానీ దేవుని కార్యక్రమాలు మాత్రం ఆసక్తిగా చెయ్యరు. దేవుని కార్యక్రమాలు ఇంట్రెస్ట్గా చెయ్యరు. ఎందుకంటే వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకములో ఉన్నదంతా ఏమిటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడు లోకములో ఉన్నది అంతా కూడా ఈ మూడింటిలో ఉంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడు భక్తుడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇది దేవుని వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అంటాడు. అవన్నీ కూడా లోక సంబంధమైనవి ప్రియులారా. ఆ మాటను చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి యోహాను? యేసు ప్రభుల వారి శిష్యుడు. యేసు ప్రభుల వారి శిష్యుడు యోహాను గారు మాట్లాడుతూ, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూడండి, లవోదికయ సంఘము ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నది. లవోదికయ సంఘం దేవుణ్ణి ప్రేమిస్తున్నది, అటు లోకాన్ని కూడా ప్రేమిస్తూ ఉన్నది ఆ సంఘం. అలా ప్రేమిస్తున్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వానిలో తండ్రి ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదట. దేవుని ప్రేమను కోల్పోతున్నారు, దేవుని ప్రేమను పక్కన పెడుతూ ఉన్నారు, దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు ప్రియులారా, పొందలేకపోతున్నారు. అందుకే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడింటిని కలిగి ఉన్నారు. అవి లోక సంబంధమైనవి, వాటిని వీరు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి వీరు కూడా లోక సంబంధులుగా మారిపోయారు. లవోదికయ సంఘం అటు చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులువెచ్చని స్థితిలో ఆ లవోదికయ సంఘం అనేటువంటిది ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ సంఘాన్ని చూపించి మనకు దేవుడు పాఠాలు నేర్పుతూ ఉన్నాడు, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము? దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎలా ఉన్నాం అనేటువంటి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. లోకపు మాటలంటే చాలా బాగా వింటారు, వాక్యము సంఘములో వినరు కానీ ముసలమ్మ ముచ్చట్టు వినమంటే బాగా వింటారు.
లోక సంబంధమైన మాటలు వినమంటే చెవి పెట్టి అలా జరిగిందా, ఇలా జరిగిందా, ఇంకా చెప్పు చెప్పు అని ఆ మాటలన్నీ కూడా ఇంట్రెస్ట్ గా ఇస్తారు, ఆసక్తిగా వింటారు. ఆ ఇంట్లో ఉన్న మాటలు ఈ ఇంట్లో చెప్తే ఆ ఇంట్లో ఇలా జరిగిందా, అలాగా వదిన, అలాగా అక్క, చెప్పండి అక్క, ఇంకా అనేటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉంటారు. అంటే లోక సంబంధమైన మాటలు వినమంటే బాగా వింటారు ప్రియులారా. దేవుని వాక్యము వినండి అంటే వాక్యాన్ని వినదు, ఇష్టం లేదు. ఏదో కొద్దిసేపు విన్నట్లుగా నటిస్తూ ఉంటారు, విన్నట్లుగా వింటారు కానీ వాక్యాన్ని వినరు. వాక్యం విన్నట్లు వింటున్నారు కానీ వారు దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నులువెచ్చని స్థితిలో సంగమా నీవు ఉన్నావు. నులువెచ్చని స్థితిలో ఆ సంఘం ఉందంట. అంటే దేవునిలో ఉంటున్నారు, లోకములో కూడా ఉంటున్నారు. అలా ఉండిపోవటం వలన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుతున్నాను. అంటే ప్రభువు ఉమ్మి వేస్తున్నాడంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఉమ్మి దేనికి సాదృశ్యం? అసహ్యత, అవమానం. అసహ్యత, అవమానానికి సాదృశ్యం ఉమ్మి. ఎవరైనా మన మీద ఉమ్మి వేశారనుకోండి, మనం ఓర్చుకుంటామా? ఓర్చుకో, వెంటనే ఏమి అని తిడతాం, భయంకరంగా తిడతాం మన మీద ఎవరైనా ఉమ్మి వేస్తే. యేసు ప్రభు మీద ఉమ్మి వేశాడు ఆనాడు, కానీ ఏమన్నా అన్నాడు ఆయన? ఏమీ అనలేదు. కానీ కాబట్టి ఆ యేసు ప్రభువే, ఉమ్మి వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారు మౌనముగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన సంఘముతో అంటున్నాడు, ఉమ్మి వేయ ఉద్దేశించుతున్నాను. అంటే ఆ సంఘాన్ని అవమానపరచాలనుకుంటున్నాడట ప్రభు. ఆ సంఘానికి అవమానం రావాలి. ఉమ్మి వేయటం అంటే అదే ఉద్దేశం. ఆ సంఘము అవమానించబడాలి. అంటే వాళ్ళను విడిచిపెట్టాడు ప్రభు, వాళ్ళను విడిచిపెట్టేశాడు. అందుకే ఉమ్మి వేయ ఉద్దేశించుతున్నాను. మనము కూడా లవోదికయ సంఘము లాగా ఉన్నామనుకోండి, ఆయన ఉమ్మి వేయ ఉద్దేశిస్తాడు, ఉమ్మి వేస్తాడు. కాబట్టి లవోదికయ సంఘము వలె మనం ఉండకూడదని ఈ పాఠాలన్నీ కూడా ప్రభువు చెబుతూ ఉన్నాడు.